మనము పిలువబడిన పిలుపులో ఎలా ఉండాలో తెలుసా? మోషే వలె నమ్మకముగా, సాత్వికముగా, జాగ్రత్త కలిగి, పరిశుద్ధత కాపాడుకుంటూ, లోకము చేత నిందలు పడినా, లోకము చేత మాటలు పడినా, నువ్వు మాత్రం దేవుని చేత ఏ నింద పడకూడదో, ఏ మాట కూడా పడకూడదో. ఖచ్చితంగా దేవుణ్ణిలో నిలబడగలిగితే సాకులు చెప్పకుండా ప్రార్థన చేయి, సాకులు చెప్పకుండా మందిరానికి రా, సాకులు చెప్పకుండా నీ దశభాగాన్ని ఇయ్యి, సాకులు చెప్పకుండా నువ్వు దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందు, సాకులు చెప్పకుండా మోకాళ్ళును, సాకులు చెప్పకుండా ఉపవాస ప్రార్థన చేయి, సాకులు చెప్పకుండా రోజుకో గంట ప్రార్థన చేయి, సాకులు చెప్పకుండా దేవుని వాక్యాన్ని చదువు, సాకు చెప్పకుండా నిత్యము నీవు ఆయనను స్తుతిస్తూ ఉండు. ఖచ్చితంగా దేవుడు ఆయన రాకడ వచ్చినప్పుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన రాజ్యములో తీసుకుని వెళ్తాడు.